జయలలిత మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం దీక్షకు దిగారు. ఎగ్మోలోని రాజారత్నం స్టేడియంలో దీక్ష చేస్తున్నారు ఆయన. పన్నీర్తో పాటు ఆయన అనుచరులు ఉపవాస సత్యాగ్రహం చేస్తున్నారు. దీక్షకు అమ్మ అభిమానులు అన్నాడీఎంకేలోని పన్నీర్ వర్గీయులు భారీగా తరలివచ్చారు. జయ మృతిపై ఇప్పటికే అపోలో ఆసుపత్రితో పాటు ఎయిమ్స్ కూడా నివేదిక ఇచ్చింది. అమ్మ మృతిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ రిపోర్ట్ ఇచ్చారు. అయితే పన్నీర్ వర్గం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సమయంలోనూ జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు పన్నీర్. ఇప్పుడు అదే డిమాండ్తో దీక్షకు దిగారు. పన్నీర్ దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. జయలలిత మరణంపై సిబిఐ విచారణ కోరుతూ పన్నీర్ సెల్వం తలపెట్టిన దీక్ష కొనసాగుతోంది. భారీగా కార్యకర్తలు ఇక్కడికి చేరుకుని పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి దీక్ష సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. పన్నీర్ సెల్వం చెన్నైలో దీక్ష చేపడుతుంటే ఆయన మద్దతుదారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేపడుతూ ఉన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. జయలలిత మరణం వెనుక ఉన్న మర్మం ఏంటో బయటకు తీయాలి, అందుకు సిబిఐ విచారణ జరగాలంటూ గత కొద్ది రోజులుగా పన్నీర్ సెల్వం ఆయన వర్గం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రపతిని కూడా కలిసి సిబిఐ విచారణ కోరినటువంటి అన్నాడీఎంకే నేతలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నిరసన కార్యక్రమాలకు దిగుతూ ఉన్నారు. ఇవాళ తొలి రోజుగా అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం వర్గం సిబిఐ విచారణ కోసం దీక్ష చేపట్టింది. పన్నీర్ సెల్వం నేతృత్వంలో జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ నిన్న 2 రోజుల క్రితం ఒక నివేదికను విడుదల చేశారు. జయలలిత చికిత్సకు సంబంధించినటువంటి ఎయిమ్స్ కావచ్చు, అలాగే అపోలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి నివేదికలను రెండింటినీ కలిపి ఒక నివేదిక ప్రభుత్వం విడుదల చేస్తే అందులో ఎటువంటి స్పష్టత లేదు. కేవలం జయలలితకు చికిత్సను అందించినటువంటి డాక్టర్ల వివరాలు, అలాగే ఎలాంటి చికిత్స అందించారన్నటువంటి విషయాలు తప్ప ఆమెకు ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది స్పష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మరొకసారి కూడా జయలలిత మరణంపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో 2 నెలల క్రితం జపాన్ వైద్యుల బృందం చేత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణించే ప్రయత్నం చేసినప్పటికీ అనుమానాలు అనేవి ఎంతకంతో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వాటిని కట్టడి చేయడంలో కానీ, వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పడంలో కానీ మొదటి నుంచి విఫలమవుతోంది. ఇప్పుడు మరొకసారి పన్నీర్ సెల్వం దీక్ష చేపడుతూ ఉన్నారు. ఈ విచారణ జరిగేంత వరకు కూడా తమ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి వాస్తవాలను బయటపెట్టే వరకు తాము ఉద్యమిస్తామని పన్నీర్ సెల్వం వర్గం చెప్తారు. కెమెరామెన్ సురేష్తో మురళి, టీవీ 9 చెన్నై నుంచి.